ఇటు నెల్లూరు జిల్లాలోనూ వైసీపీకి గట్టి దెబ్బ తాకింది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పదవితో పాటు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పదవులు కూటమి వశమయ్యాయి. ఇక గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం ప్రదర్శించింది. నెల్లూరు జిల్లాలో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. జగన్ ప్రభుత్వ హయాంలో నాటి ఘోర తప్పిదాలే నేడు శాపాలయ్యాయి. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవితో పాటు బుచ్చినగర పంచాయతీలో 2 వైస్ చైర్మన్ల పదవులు టీడీపీ ఖాతాలోకి చేరాయి. నేతల మధ్య ఐకమత్యం, ఎంపీ వేమిరెడ్డి సూచనలు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయి. చివరికి ఆ జిల్లాలో వైసీపీ మొత్తంగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు, తిరుపతి లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుపు సాధించింది. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు సీన్ రివర్స్ అయింది. ఒకేసారి 3 ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ విధానాలను వ్యతిరేకించి టీడీపీలోకి రావటం అప్పట్లో రాష్ట్ర రాజకీయాలని కుదిపేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతల బెదిరింపులు, అధికార దుర్వినియోగం సాగింది. ఒక్క డివిజన్లో కూడా టీడీపీని గెలవనివ్వకుండా చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలని నిర్వీర్యం చేయటం, నిధులు మళ్లింపు, విధులు లేకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో తిరుగుబాటు వచ్చింది. ఎన్నికలకి ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చాలా మంది గుడ్ బై చెప్పేశారు. డిప్యూటీ మేయర్ ఖాళీ కావడంతో అధికారులు ఎన్నిక నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటుతో పాటు మరో 40 మంది కార్పొరేటర్లు టీడీపీ మద్దతుతో పోటీ చేసిన సయ్యద్ తహసీమాకి ఓటు వేశారు. వైసీపీ మేయర్ స్రవంతి మరో కార్పొరేటర్ డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఓటుతో సహా 12 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. తహసీమా 29 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం రాజకీయంగా దుమారం రేపింది. 41 మంది తెలుగుదేశం పార్టీ ఏదైతే మద్దతుదారులైనటువంటి సయ్యద్ తహసీనాని ఎన్నుకోవడం జరిగింది. ఒక ఘన విజయం, ఒక అద్భుత విజయం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, నేను కలిసి అందరి సహాయ సహకారాలతో అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్. ఇంతేకాదు, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. నగర రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి కానుక అందిస్తామని చాలా స్పష్టంగా తెలియదు. ఇక గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం ప్రదర్శించింది. స్టాండింగ్ కౌన్సిల్లోని 6 స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరటంతో ఆ పార్టీ అభ్యర్థులకు పరాజయం తప్పలేదు. 6 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీకి చెందిన 5గురు, జనసేన నుంచి 1 విజయం సాధించారు. నగరపాలక సంస్థలో 57 స్థానాలుండగా 1 ఖాళీగా ఉంది. మిగతా 56 స్థానాల్లో టీడీపీకి 10, జనసేనకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. గతంలో స్టాండింగ్ కమిటీలను ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకుంటూ వస్తుండగా ఈసారి కూటమి పార్టీల తరపున అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొత్తం 29 మంది కార్పొరేటర్లు కూటమి తరపున పోలింగ్ లో పాల్గొన్నారు. వైసీపీ తరపున 26 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీలో కూటమి తరపున పోటీ చేసిన 6గురు గెలుపొందారు. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్చీ తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. 32 మంది కౌన్సిలర్లలో టీడీపీ సంఖ్యాబలం 18కి చేరింది. వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లకు మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 18కి చేరింది.